అంటే మీరు 10 ఏళ్లలో చేయండి ఏడాదిలో మేము చేసాం, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? వాళ్ళు చేసిరని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటే సంతోషమే, చేస్తే సంతోషమే. కాగితాల వరకు పరిమితమై మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివినట్టు రిపోర్ట్ చదువుతానంటే మరి జనాలలో వాస్తవం ఏందనేది రైతులు ఆలోచిస్తారు. ఈరోజు ధాన్యం అమ్ముడు పోక మిల్లర్లు ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, మాహెచ్చర్ పేరు మీద, తాలు పేరు మీద, తూకం పేరు మీద అనేది రైతులు అనేక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ విషయాలు మరి వారి దృష్టికి వస్తున్నాయో రావట్లేదో మాకైతే తెలియదు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగం జరిగిందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపయోగం జరుగుతుందా అనేది సరే నా వంతుగా నేను చెప్పటం ఒక టిఆర్ఎస్ పార్టీ పక్షాన్నో లేకపోతే ఆసీనన్న కాంగ్రెస్ పక్షాన్ని చెప్పడం అనేది కాకుండా ఇది వింటున్న ప్రజలు రైతులు అందరూ కూడా వాస్తవాన్ని తప్పకుండా గమనిస్తారు, గమనించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే 2009 నుంచి 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఆ రోజు మామూలుగా తెలంగాణలో నీళ్లు ఎన్ని ఉన్నాయి 2014 నుంచి 2020 ప్రభుత్వం తర్వాత ఎట్లా పెరిగింది, నీళ్లు ఎట్లా పెరిగినాయి, దాని కారణాలు ఏందనేది ఒకసారి విశ్లేషించుకుంటే రైతు చెప్తాడు, మనం కూడా చెప్పొచ్చు. అదే రకంగా ఈరోజు రైతు బంధు ఇంతవరకు ఏనేయలే, రుణమాఫీ పూర్తి కానే కాలేదు, మేము అన్నేసినామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి టీవీ చర్చలలో చెప్పుకుంటే పర్వాలేదు, గ్రామాలలో కూడా మామూలుగా నియోజకవర్గాలలో కానీ చెప్తే మరి ప్రజలు ఏమంటారు, రైతులు ఏమంటారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. విజయోత్సవ సభలు చేసుకుంటున్నట్టు రైతు ఉత్సవాలు కూడా చేసుకుంటున్నారు. సరే ఫోటో దిగి మామూలుగా మనం పేపర్లకి మీడియా ఇచ్చుకోవడం ఒక భాగం, కానీ ఆ రైతు ఉత్సవం కార్యక్రమం చేసుకోవడం అనేది కాదు, నిజంగా రైతు చేసుకుంటున్నా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. కానీ మీరు కూడా రైతులకి ఎరువులు ఫ్రీగా ఇస్తామని ఇవ్వలేదు అనే ఎలిగేషన్ కావచ్చు, రుణమాఫీ 10 ఏళ్లలో ఇంకా పూర్తిగా సంపూర్ణంగా చేయలేదు అని అంటే ఒప్పుకుంటారు ఒప్పుకోరా అని? శ్రీనివాస్ గారు, ఇవాళ అధికార మార్పిడి జరిగింది, అందుకే ఉద్దేశంతో జరిగింది కదా, రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ప్రజలే ఆలోచిస్తారు, రైతులు ఆలోచిస్తారు అంటున్నాం మేము. కొన్ని అమలు చేయలేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు అమలు చేస్తే మళ్ళీ మీకు ఇస్తారు అధికారం. అది ఏం జరుగుతుంది అనేది మామూలుగా ప్రజలు ఇవాళ ఏం చర్చించుకుంటారో సారాంశం గురించి నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు మేము చేసినమా లేదా అనేది రైతులకు కూడా తెలుసు. ఇప్పుడు మంచోని వీళ్ళు ఎప్పుడు తెలుస్తుంది అంటే చెడ్డోళ్ళు ఉన్నప్పుడే, సహజమైన సామెత ఉంది కదా. కాబట్టి మేము బాగా చేసి చెప్పేది ఎట్టుంది అంటే ఒక సామెత ఉంది కదా, బరి తెస్తే కానీ పాడి విలువ తెలియదని. ఇప్పుడు ఇప్పుడు మీరు పోతే గారు రైతులకి ప్రభుత్వ విలువ తెలియలేదంటారు. రైతులు మామూలుగా సుఖపడుతున్నారా, సంతోషపడుతున్నారా, గతంలో మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా అనేది రైతులు డెఫినెట్ గా చెప్తాను. అంటే అప్పుడు రుణమాఫీ జరిగింది, ఇప్పుడు జరగలేదు. అప్పుడు రైతు బంధు వచ్చింది, ఇప్పుడు రాలేదు. అప్పుడు ఎరువులు ఫ్రీగా వచ్చింది, ఇప్పుడు రాలేదు. లేకుంటే ఇంకో రైతు బీమా అప్పుడు అమలైంది, ఇప్పుడు అమలు కాలేదు. ఇవే కదా మీరు చెప్పేది. అయ్యాల నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ఇవాళ రావట్లేదు. ఇవాళ నీళ్ళు లేవు, కరెంట్ లేదా? నీళ్లు లేకుండా కరెంట్ లేకుండానే ఒక్క నిమిషం ఇక్కడ నా ప్రశ్న. నీళ్లు కరెంట్ లేకుండా భారతదేశంలోనే నెంబర్ 1. పోయినసారి కన్నా 100 టన్నులో 50 టన్నులో లేకుంటే మెట్రిక్ టన్నులో ఎక్కువ పండిందా లేదా అంటే నీళ్లు ఉందా కరెంట్ లేక? నేను అనేది అదే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి వాక్యానికి